మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్ వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో విశేషంగా మనకి కుంభరాశి వాళ్ళకి ఈ కొత్త నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం అంటే అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు, పరాభవాలతో కూడిన నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవం జరిగిందంటారు చూసారా, మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపది ద్వారా పరాభవం, అట్టి పరాభవం అంటూ ఉంటారు. పరాభవం అంటే అనేక మార్పులు, అనేక పరిణామాలు, అనుమానాలు, అవమానాలు. అంటే పరాభవం జరిగితేనే మనిషికి మెదడుకు మేత అంటారు. అంటే అన్నీ కూడా చవి చూస్తేనే అతని ఎక్స్పీరియన్స్, అనుభవం కలిగిన వ్యక్తి అని అర్థం. అంటే అపారమైన అనుభవం అంటారు చూసారా. అంటే తాకుడు దెబ్బలు అంటారు పాత రోజుల్లో. అంటే రైతులు అనేవాళ్ళు తాకుడు దెబ్బలని. అన్ని రకాలుగా దెబ్బలు తగిలితేనే, అంటే సానరాయి పట్టినట్టుగా, అంటే ఏదైతే రాయిని గీస్తుండగా సానపడుతుండగా అది నునుపుగా వస్తుందని అర్థం. అంటే అన్నీ జరుగుతుంటే అనుభవం జరిగితేనే, పరాభవాలన్నీ జరిగితేనే అనుభవం వస్తుందని అర్థం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అంటే ఈ ఏదైతే ధనిష్ఠ, శతభిషము, పూర్వభాద్ర నక్షత్రంలో ఉంటే 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశి అవుతుంది. అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ సంవత్సరంలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కూడా త్రిగ్రహ కూటాలు, చాతుర్గ్రహ కూటాలు, 2 గ్రహాలు కంజంక్షన్ కావటం, దృష్టి ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అయితే వీళ్ళకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత చూసుకునేట్టు ఆదాయం 2 ఉంటుంది, వ్యయం 8 ఉంటుంది, ఖర్చు. అలానే రాజ్యపూజ్యం అనేది 4 ఉంటుంది, అగౌరవం అనేది 2 ఉంటుంది. అంటే భయాందోళన చెందాల్సిన పని లేదు. కానీ గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే ప్రజెంట్ గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. జూన్ 2 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు గురువు కర్కాటక రాశిలోను, 31వ తారీఖు నుంచి డిసెంబర్ 18 వరకు అతిచారంతో ముందుకెళ్తాడు, సింహరాశికి వెళ్ళిపోతాడు. తర్వాత డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. ఇది గురువు. శని వచ్చేటప్పటికల్లా జూలై 25 దగ్గర నుంచి జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు. డిసెంబర్ 7 నుంచి రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోకి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశికి, ఇలా చేంజెస్ అనేవి ఉన్నాయి. అంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో వాస్తవంగా కుంభరాశి వారికి జనవరి 2 వరకు గురుబలం బాగుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ కానీ, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం జరుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం, ఉద్యోగం వల్ల లాభం, వృత్తి ఉద్యోగాల వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎప్పుడు వెళ్తారు, జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు. అప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, అంటే ఈ 4 నెలల పాటు కొంత జాగ్రత్త ఉండాలి. డబ్బును పొదుపు చేసుకోవాలి, ఎలా పడితే అలా ఖర్చు చేసుకోకూడదు. అదొకటి ఫస్ట్ పాయింట్. అలానే జూన్ 2 లోపలనే మన వాళ్ళు శుభ కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకోవటం, లావాదేవీల విషయం కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, ఇల్లు పర్చేజ్ చేయటం కానీ, సంతానపరంగా అనుకూలంగా ఉండటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ అకాడమిక్ ఇయర్లో జూన్ 2 వరకు కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు. అంటే పోటీ పరీక్షలు కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఐఐటీలో కానీ ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శ్రమకు తగ్గట్టుగా ఫలితం వస్తుంది స్టూడెంట్స్కి. వివాహ శుభ కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే గురువు వల్ల ఇలాంటి లాభాలు కలుగుతాయని అర్థం. మళ్ళీ కర్కాటకంలోకి గురువు వస్తే 31 నుంచి కొంత బాగుండదు. మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు బాగుండదు. 18 నుంచి మళ్ళీ బాగుంటుంది.
అంటే అతిచారంలో ఉండటం, అంటే జూన్ 2వ తారీఖున కర్కాటక రాశులను అక్టోబర్ 31న మనకి సింహరాశిలోకి మారటం అతిచారం అంటారు. డిసెంబర్ 18వ తారీఖున మళ్ళీ గురువు వక్రగతిలోకి వెళ్తాడు. అందువల్ల కొన్ని రోజులు బాగున్నట్టుగా కొన్ని రోజులు బాగలేనట్టుగా జరుగుతూ ఉంటుంది. శని ఏమవుతాడంటే శని వక్రగతిలోకి వెళ్తాడు జూలై 25వ తారీఖున. అప్పుడు జూలై 25 నుంచి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇయర్లో కొన్ని రోజుల పాటు గురువు కాపాడుతాడు ఈ రాశిని, కొన్ని రోజులు శని కాపాడుతుంటాడు కుంభరాశిని. అందువల్ల కుంభరాశి వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవటం మంచిది. వాహన ప్రమాదాలు, ప్రయాణాలు అధికం కావటం, అనవసరమైన విశేషాలు, అనవసరమైన లిటిగేషన్స్లో పాల్గొనకూడదు. అంటే ఏదో రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కేతు వల్ల ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికము, పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం కలిగే అవకాశాలు ఉండటం, రాహు వల్ల కొంత డబ్బులు వస్తుండగా కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు అసెట్స్ మీద పెట్టుబడులు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు, బాగానే ఉంది. మరికొన్ని విషయాలకు మనం వెళ్ళామనుకోండి, ధారాపుత్ర విరోధచ్చ అంటారు. స్వజన అనేక అంటే స్వజనుల చేత, అనేకుల చేత, హస్తాధ అంటే చోరాగ్ని నృపభీతచ్చ షష్టమ స్థానంలో ఏదైతే గురువు ఉండటం వల్ల ఈ రాశి వారికి కొంచెం జూన్ 2 వరకు బాగున్నా జూన్ 2 తర్వాత పాపాలు చేయటం, భార్యాపుత్రుల మధ్య విరోధ భావాలు, అలసత్వము, కుటుంబంలో కలహంగా ఉండటం, ఒకటి చోర భయము, రాజదండన, ఉద్యోగపరంగా కొన్ని అభివృద్ధి లేకపోవటం. ఎప్పటి వరకు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకే వీక్షకులు గమనించాలి. మొత్తం శ్రీ పరాభవనామ సంవత్సరం మొత్తం పరాభవం జరుగుతుందని అనుకోవద్దండి. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు. అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది. మనశ్శాంతి విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. పోలీసుల ద్వారా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఉద్యోగం నందు అధిక ఒత్తిడి, తోటి వారితో సహాయం చేయలేకపోవటం, ఒంటరిగా మిగిలిపోవటం, కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్స్ కానీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉండటం ఒకటి, కలప, ఇనుము, ఇసుక, సిమెంటు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు అనుకూలంగా ఉండటం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ అమ్మున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం ఒకటి. అంటే ఇక్కడ పోలీసు కేసులు ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని, ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం ఒకటి, వాహన ప్రాప్తి కలుగుతుంది. వాహనం మీద వెళ్తారు, ఎక్కడో ఒకటి చోట యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యాన్ని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు జాగ్రత్త ఉండాలి, లేని వాళ్ళు రాకూడదని అనుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొన్ని పరిహారాలని చేసుకోవాలండి. ఈ కొత్త సంవత్సరం విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కలిసి వస్తుందంటారు? నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. శని నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుందని, రాహుకాలంలో దీపం పెడితే మంచిది అని అర్థం. అంటే ఇవన్నీ కూడా చేసుకుంటే శ్రీ పరాభవనామ సంవత్సరం మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఓవరాల్గా ఈ నూతన సంవత్సరం మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.